Good morning, students. In this video, we are going to learn about Lenz's law, self-induction due to long solenoid, and energy stored in a magnetic field. సో ఈ వీడియోలో మనం లెన్స్ నియమము, స్వయం ప్రేరణ, అలాగే ఒక పొడవైన సొలినాయిడ్ వల్ల ఏర్పడిన స్వయం ప్రేరణ మరియు అయస్కాంత క్షేత్రంలో ఉన్న నిలవ ఉన్న శక్తి సమీకరణం ఈ వీడియోలో నేర్చుకుంటాం. సో ఫస్ట్ లెన్స్ లా. సో దాని స్టేట్మెంట్ ఏంటి అంటే, ద డైరెక్షన్ ఆఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఇన్ ఎ క్లోజ్డ్ సర్క్యూట్ ఈజ్ సచ్ దాట్ ఇట్ అపోజెస్ ద ఒరిజినల్ కాస్ దట్ ప్రొడ్యూసెస్ ఇట్. ఏదైతే దాన్ని ప్రొడ్యూస్ చేసిందో దాన్ని ఈఎంఎఫ్ యొక్క డైరెక్షన్ ఎట్లా ఉంటుంది అంటే, దేనివల్ల అది ప్రొడ్యూస్ అయ్యిందో దాన్ని అపోజ్ చేసే విధంగా ఉంటుంది అనేది లెన్స్ లా యొక్క స్టేట్మెంట్. వలయంలో ప్రేరితమయ్యే విద్యుత్ చాలక బలం యొక్క దిశ అది తను జనించడానికి హేతువైన అసలు కారణాన్ని వ్యతిరేకించేటట్లుగా ఉంటుంది. అంటే ఏదైనా ఒక వలయంలో ప్రేరితమైన విద్యుత్ చాలక బలం యొక్క దిశ ఎట్లా ఉంటుంది అంటే, అది దాన్ని జనించడానికి హేతువైన అసలు కారణాన్ని, అంటే అది ప్రేరితం కావడానికి ఉన్న అసలు కారణాన్ని వ్యతిరేకించేటట్లుగా ఉంటుంది. సో దానికి ఏం చేస్తున్నాము అంటే, అది అర్థం చేసుకోవడానికి ఒక తీగ చుట్టను తీసుకుంటున్నాము, ఒక అయస్కాంతాన్ని తీసుకుంటున్నాము, దాని యొక్క ఉత్తర ధ్రువం ఆ తీగ చుట్టు వైపు కదిలిస్తున్నాం. కదిలించినప్పుడు ఏమవుతుంది, అయస్కాంత అభివాహం అనేది కాలంతో పాటు పెరుగుతుంది. ఆటోమేటిక్గా ప్రేరిత విద్యుత్ చాలక బలం, విద్యుత్ ప్రవాహం అనేది జనిస్తాయని చెప్పి మనం విద్యుత్ అయస్కాంత ప్రేరణలో తెలుసుకున్నాం. సో ఇలా మనం ఈ అయస్కాంతాన్ని తీగ చుట్టు వైపు కదిలించినప్పుడు ఏమవుతుంది అంటే, అయస్కాంత అభివాహంలో మార్పు వస్తుంది కదా, అప్పుడు ఈ తీగ చుట్టులో ఈ ఈ అయస్కాంతం వైపు ఇక్కడ ఒక ఉత్తర ధ్రువాన్ని ఏర్పాటు చేసుకుంటుంది. అలా ఏర్పాటు చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే, రెండు లైక్ పోల్స్ కాబట్టి ఫోర్స్ ఆఫ్ రిపల్షన్ అనేది పనిచేస్తుంది. కాబట్టి ఇది ఏమవుతుంది అంటే, దీన్ని అపోజ్ చేసే విధంగా ఇక్కడ ఒక నార్త్ పోల్ అనేది క్రియేట్ అవుతుంది. అంటే అసలు ఈ ఈ ఈ మ్యాగ్నెట్ని, ఈ అయస్కాంతాన్ని మనం తీగ చుట్టు వైపు తీసుకెళ్ళడం వల్ల మనకి అయస్కాంత వివాహంలో మార్పు రావడం వల్ల ఒక ప్రేరిత విద్యుత్ చాలక బలం ఏర్పడుతుంది. అప్పుడు అది ఏమవుతుందంటే, తీగ చుట్టు దగ్గర ఈ భాగం దగ్గర మనకి ఉత్తర ధ్రువాన్ని ఏర్పరచుకుని, ఈ రెండు ఒకటే రకమైన ధ్రువాలు కాబట్టి అక్కడ ఏమవుతుందంటే రిపల్సివ్ ఫోర్స్ అంటే వికర్షణ బలం అనేది ఏర్పడుతుందంటే, ఏదైతే దానికి కారణమైందో దాన్నే వ్యతిరేకిస్తుంది. ఇదే లెన్స్ నియమం. సో ఏం చేస్తున్నాము అంటే, లెన్స్లో ఏంటి, the direction of induced EMF in a closed circuit is such that it opposes the original cause that produces it. సో దానికి ఒక కాయిల్ తీసుకున్నాము, ఒక మ్యాగ్నెట్ తీసుకున్నాము, దాని యొక్క నార్త్ పోల్ టువర్డ్స్ ద మ్యాగ్నెట్ ఉండేటట్టు మనం కాయిల్ వైపు మూవ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఆ మ్యాగ్నెట్కి నార్త్ పోల్ ఫేస్ అయ్యేటట్టు తీసుకెళ్తున్నాం. సో అలా తీసుకెళ్ళినప్పుడు ఏమవుతుంది, ఫ్లక్స్ అనేది కాయిల్లో ఆ మ్యాగ్నెట్ని కాయిల్ వైపు మూవ్ చేసినప్పుడు ఇంక్రీజ్ అవుతుంది. సో అలా ఇంక్రీజ్ అయినప్పుడు ఏమవుతుందంటే, ఈఎంఎఫ్ కరెంట్ ప్రొడ్యూస్ అవుతుంది. అలా ప్రొడ్యూస్ అయినప్పుడు ఇక్కడ కాయిల్ ఇట్సెల్ఫ్ యొక్క ఒక నార్త్ పోల్ మ్యాగ్నెట్ని ఫేస్ చేసే నార్త్ పోల్ వైపు నార్త్ పోల్ని క్రియేట్ చేసుకుంటుంది. అలా క్రియేట్ చేసుకోవడం వల్ల ఇక్కడ రెండు ఏ టైప్ ఆఫ్ పోల్స్ అవుతాయి, నార్త్ పోల్స్ అవుతాయి. అంటే ఇక్కడ రిపల్సివ్ ఫోర్స్ అనేది యాక్ట్ చేస్తుంది. అంటే అసలు కారణం ఇందులో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్లో చేంజ్ అయ్యి ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ క్రియేట్ అవ్వడానికి అసలు కారణం ఏంటి అంటే, మన ఈ మ్యాగ్నెట్ యొక్క నార్త్ పోల్ని టువర్డ్స్ ద కాయిల్ జరపడం వల్ల అలా అందులో ప్రొడ్యూస్ అయిన ఫ్లక్స్లో చేంజ్ రావడం వల్ల ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ప్రొడ్యూస్ అయ్యి ఈ కాయిల్లో ఈ ఫేజ్లో మళ్ళీ నార్త్ పోల్ డెవలప్ అయ్యి అక్కడ దాన్ని అపోజ్ చేయడం వల్ల, అంటే ఏదైతే దాన్ని ప్రొడ్యూస్ చేసిందో దాన్ని అపోజ్ చేసే విధంగా ఉంటుంది అనేది లెన్స్ లా యొక్క స్టేట్మెంట్. నెక్స్ట్ సెల్ఫ్ ఇండక్షన్. దీన్ని జే హెన్రీ అనే అతను 1832లో డిస్కవర్ చేశాడు. సో దీని ప్రకారం ఏంటి, ఒక కాయిల్ని తీసుకున్నాడు, కాయిల్లో
కరెంటు ఫ్లో చేస్తున్నాడు. ఆటోమేటిక్గా కరెంట్ ఫ్లో అయినప్పుడు కరెంట్లో చేంజ్ వస్తే ఏమవుతుంది, కరెంట్ ఫ్లో అయినప్పుడు మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ప్రొడ్యూస్ అవుతుంది. సో కరెంట్లో చేంజ్ అయినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఫ్లక్స్లో కూడా చేంజ్ వచ్చి ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ ప్రొడ్యూస్ అయిన ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ యొక్క డైరెక్షన్ లెన్స్ నియమం నుండి ఏమవుతుంది అంటే కరెంట్ డైరెక్షన్కి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది. ఎప్పుడు అంటే కరెంట్ ఇంక్రీజింగ్ ఉన్నప్పుడు. అలాగే కరెంట్ డిక్రీజింగ్లో ఉన్నప్పుడు కరెంట్ డైరెక్షన్కి సేమ్ డైరెక్షన్లో ఉంటుంది ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. సో అంటే ఇక్కడ ఏం చేస్తున్నాము, కాయిల్లో కరెంట్ పంపిస్తే కనుక ఆటోమేటిక్గా మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెవలప్ అవుతుంది. ఎప్పుడైతే మనం పంపించిన కరెంట్లో చేంజ్ వచ్చిందో ఆటోమేటిక్గా ఫ్లక్స్లో కూడా చేంజ్ వచ్చి ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. ఆ కరెంట్ ఆ ఈఎంఎఫ్ యొక్క డైరెక్షన్ ఎట్లా తెలుస్తుంది అంటే లెన్స్ లా ప్రకారం కరెంట్ డైరెక్షన్కి ఆపోజిట్ డైరెక్షన్గా ఉంటుంది. సో ఫ్లక్స్ కాయిల్ తీసుకుని కాయిల్లో కనుక మనం కరెంట్ పంపించినట్లయితే ఫ్లక్స్ ప్రొడ్యూస్ అవుతుంది. ఎప్పుడైతే కరెంటులో చేంజ్ అయిందో ఆటోమేటిక్గా ఫ్లక్స్లో కూడా చేంజ్ వచ్చి మనకి ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఆ ప్రొడ్యూస్ అయిన ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ యొక్క డైరెక్షన్ లెన్స్ నియమం ఎలా ఉంటుందంటే కరెంట్ డైరెక్షన్ని అపోజ్ చేసే విధంగా ఉంటుంది. అది కరెంట్ ఇంక్రీజ్ అయినప్పుడు. అలాగే కరెంట్ డిక్రీజ్ అయినప్పుడు సేమ్ డైరెక్షన్లో ఉంటుంది. సో if the current passing through the coil changes with time, an induced EMF is set up in the coil and the direction of induced EMF opposes the change in current, and this phenomenon is called self induction. సో ఇక్కడ ఏం చేస్తున్నాము, ఒక తీగ చుట్ట తీసుకుంటున్నాము. ఆ తీగ చుట్టులో విద్యుత్ ప్రవహింపచేస్తున్నాము. అంటే ఏమవుతుంది, అక్కడ అయస్కాంత అభివాహం అనేది ఏర్పడుతుంది. ఎప్పుడైతే విద్యుత్ ప్రవాహంలో మార్పు వచ్చిందో అయస్కాంత అభివాహంలో కూడా మార్పు వచ్చి అక్కడ ప్రేరిత విద్యుత్ చాలక బలం అనేది ఏర్పడుతుంది. ఆ ప్రేరిత విద్యుత్ చాలక బలం యొక్క దిశ ఎలా ఉంటుంది అంటే లెన్స్ నియమం నుండి కరెంటు దిశకు వ్యతిరేక దిశలో ఉంటుంది. ఎప్పుడు అంటే విద్యుత్ ప్రవాహం పెరుగుతున్నప్పుడు. విద్యుత్ ప్రవాహం తగ్గుతున్నప్పుడు ఏమవుతుందంటే కరెంటు దిశకి సమాంతరంగా విద్యుత్ ప్రవాహం దిశ కూడా ఉంటుంది. సో దీన్నే స్వయం ప్రేరణ అంటున్నాం. అంటే మనం ఎంత కరెంట్ పంపిస్తే అంత ఫ్లక్స్ డెవలప్ అవుతుంది. కాబట్టి ఫ్లక్స్ అనేది కరెంట్ రెండు ఒకటానికొకటి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటాయి. ఆ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ తీసేస్తే ఏమవుతుంది, ఫ్లక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ఐ. ఎల్ అనేది ఏంటి, కోఎఫిషియంట్ ఆఫ్ సెల్ఫ్ ఇండక్షన్. అంటే ఎంత విద్యుత్ మనం పంపిస్తే కనుక అంత అయస్కాంత అభివాహం ఏర్పడుతుంది. కాబట్టి ఒకదానికొకటి అనులోమానుపాతంలో ఉంటాయి. ఆర్ అనులోమానుపాత స్థిరాంకాన్ని ఎల్ అంటున్నాము. దాన్నే స్వయం ప్రేరణ గుణకము అని కూడా అంటాం. సో మనకి ఫారడే సెకండ్ లా ప్రకారం ఏంటి, E ఈజ్ ఈక్వల్ టు మైనస్ d/b/dt. దాని ప్రకారం 5b ప్లేస్లో ఇది సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. అంటే మైనస్ d/dt ఆఫ్ Li ఆర్ ఎల్ బయట ముందుకు తీసుకొచ్చేస్తే మైనస్ L di/dt అవుతుంది. సో ఇప్పుడు ఫస్ట్ ఈ ఈక్వేషన్లో I వాల్యూ కనుక 1 అయితే 5b ఈజ్ ఈక్వల్ టు Li అయినప్పుడు I వాల్యూ 1 అయితే ఆటోమేటిక్గా 5b ఏమవుతుంది, L అవుతుంది. అంటే ఇప్పుడు దీన్ని ఎలా డిఫైన్ చేయొచ్చు, కోఎఫిషియంట్ ఆఫ్ సెల్ఫ్ ఇండక్షన్ ఈజ్ న్యూమరికల్లీ ఈక్వల్ టు ఫ్లక్స్ వెన్ యూనిట్ కరెంట్ ఫ్లోస్ త్రూ ఇట్. కోఎఫిషియంట్ ఆఫ్ సెల్ఫ్ ఇండక్షన్ ఈజ్ న్యూమరికల్లీ ఈక్వల్ టు మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లింక్డ్ విత్ ఇట్ వెన్ యూనిట్ కరెంట్ ఫ్లోస్ త్రూ ఇట్. ఏం చెప్పుకున్నాం, మనం కాయిల్ తీసుకుని కరెంట్ పంపించినప్పుడు ఆటోమేటిక్గా ఫ్లక్స్ అనేది డెవలప్ అవుతుంది. ఎప్పుడైతే కరెంట్లో చేంజ్ వచ్చిందో ఫ్లక్స్లో కూడా చేంజ్ వస్తుంది. ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఆ డైరెక్షన్ ఆఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఎలా ఉంటుంది, కరెంట్ ఇంక్రీజ్ అయితే కనుక దానికి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది, కరెంట్ డిక్రీజ్ అయితే కనుక సేమ్ డైరెక్షన్లో ఉంటుంది. సో అంటే ఎంత కరెంట్ పంపిస్తే కనుక అంత ఫ్లక్స్ డెవలప్ అవుతుంది. కాబట్టి 5b ఈజ్ ప్రపోర్షనల్ టు I ఆర్ 5b ఈజ్ ఈక్వల్ టు Li అవుతుంది. Lని కోఎఫిషియంట్ ఆఫ్ సెల్ఫ్ ఇండక్షన్ అంటున్నాం. ఇప్పుడు ఇన్ కేసు ఇందులో I కనుక 1 అయితే 5b వాల్యూ ఏమవుతుంది, L అవుతుంది. దీన్ని ఎలా డిఫైన్ చేసుకుంటాము అంటే L అంటే ఏంటి, కోఎఫిషియంట్ ఆఫ్ సెల్ఫ్ ఇండక్షన్ ఈజ్ న్యూమరికల్లీ ఈక్వల్ టు మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లింక్డ్ విత్ ఇట్ వెన్ యూనిట్ కరెంట్ ఫ్లోస్ త్రూ ఇట్. సో యూనిట్ కరెంట్ ఫ్లోస్ త్రూ ఇట్. ఇప్పుడు సెకండ్ స్టేట్మెంట్, ఫారడే సెకండ్ స్టేట్మెంట్ ప్రకారం ఏంటి, ఆ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఈజ్ ఈక్వల్ టు నెగిటివ్ రేట్ ఆఫ్ ఫ్లక్స్
రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ నెగిటివ్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. సో దాన్ని E = -d∅b/dt అంటున్నాం. 5b వాల్యూ ఎంత? Li. సబ్స్టిట్యూట్ చేసి L ముందు తీసుకొస్తే -L di/dt అవుతుంది. ఇప్పుడు ఈ ఈక్వేషన్లో ఒకవేళ di/dt = 1 అయినా, లేదంటే -di/dt = 1 అయినప్పుడు ఈ వాల్యూ ఏమవుతుంది? Lకి ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు దీన్ని ఎలా డిఫైన్ చేస్తాము? ద కోఎఫిషియంట్ ఆఫ్ సెల్ఫ్ ఇండక్టెన్స్ ఈజ్ న్యూమరికల్లీ ఈక్వల్ టు ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ వెన్ నెగిటివ్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ కరెంట్ ఈజ్ యూనిటీ. ఏం చేసాము? di/dt వాల్యూ 1 అయినప్పుడు E = -L అవుతుంది, లేదంటే వెన్ -di/dt = 1 అయినప్పుడు E = L అవుతుంది. దీన్ని ఎలా డిఫైన్ చేస్తాము? The coefficient of self-inductance is equal to induced EMF in the circuit when negative rate of change of current is unity. The self-inductions. తెలుగులో స్వయం ప్రేరణని జే హెన్రీ అని అతను కనుగొన్నాడు. సో అతని ప్రకారం ఏంటి అంటే, ఒక తీగ చుట్ట తీసుకుని దాంట్లో విద్యుత్ ప్రవహింపచేస్తే ఏమవుతుందంటే అందులో అయస్కాంత అవివాహం అనేది ఏర్పడుతుంది. ఎప్పుడైతే విద్యుత్ ప్రవాహంలో మార్పు వచ్చిందో అయస్కాంత అవివాహంలో కూడా మార్పు వచ్చి ప్రేరిత విద్యుత్ చాలక బలం అనేది జనిస్తుంది. దాని యొక్క దిశ లెన్స్ నియమం నుండి విద్యుత్ ప్రవాహానికి వ్యతిరేక దిశలో ఉంటుంది. ఎప్పుడు అంటే విద్యుత్ ప్రవాహం పెరుగుతున్నప్పుడు. అలాగే విద్యుత్ ప్రవాహం తగ్గినప్పుడు ఏమవుతుంది అంటే ప్రేరిత విద్యుత్ చాలక బలం యొక్క దిశ కూడా విద్యుత్ ప్రవాహం దిశకి సమాంతరంగా ఉంటుంది. అంటే ఇక్కడ మనం ఏం మాట్లాడుకుంటున్నాము? ఎంత విద్యుత్ ప్రవహింపచేస్తే అంత అవివాహం ఏర్పడుతుంది. కాబట్టి ఒకదానికొకటి అనులోమానుపాతంలో ఉంటాయి. అనులోమానుపాత స్థిరాంకాన్ని E = Li అని రాస్తాము. అంటే దాన్ని స్వయం ప్రేరణ గుణకము అంటాం. ఇప్పుడు ఈ సమీకరణంలో మనం I విలువ 1 అని అనుకుంటే కనుక 5b విలువ L అవుతుంది. దీన్ని ఎలా నిర్వచిస్తాము? స్వయం ప్రేరణ గుణకం విలువ అయస్కాంత అవివాహానికి సమానంగా ఎప్పుడు ఉంటుంది అంటే ఆ వలయంలో ప్రవహిస్తున్న విద్యుత్ ప్రవాహం ఏకైక విలువ కలిగి ఉన్నప్పుడు ఆ వలయంలో ఏర్పడిన అయస్కాంత అభివాహం విలువ స్వయం ప్రేరణ గుణకానికి సమానంగా ఉంటుంది. అలాగే ఫారడే రెండో నియమం ప్రకారం ఏంటి? ప్రేరిత విద్యుత్ చాలక బలం యొక్క విలువ అయస్కాంత అభివాహం యొక్క రుణ మార్పు రేటుకు సమానంగా ఉంటుంది. కాబట్టి E = -d∅/dt. 5b విలువ ఈ సమీకరణం నుంచి ఇందులో ప్రతిక్షేపించుకుని L ముందుకు తీసుకొచ్చినట్టయితే -L di/dt అవుతుంది. ఇప్పుడు ఇందులో -di/dt వాల్యూ కనుక 1 అయితే కనుక E = ఏమవుతుంది? L అవుతుంది. ఇప్పుడు దీన్ని ఎలా నిర్వచించుకుంటాము అంటే స్వయం ప్రేరణ గుణకం విలువ ప్రేరిత విద్యుచ్ఛాలక బలానికి ఎప్పుడు సమానం అవుతుంది అంటే ఆ వలయం యొక్క విద్యుత్ ప్రవాహం యొక్క రుణ మార్పు రేటు విలువ ఏకాంక విలువ కలిగినప్పుడు ఆ వలయంలో ఏర్పడిన విద్యుత్ చాలక బలం విలువ స్వయం ప్రేరణ గుణకానికి సమానంగా ఉంటుంది. ఇది స్వయం ప్రేరణ. నెక్స్ట్ ఒక లాంగ్ సొలినాయిడ్ వల్ల డెవలప్ అయిన సెల్ఫ్ ఇండక్షన్ గురించి నేర్చుకుంటున్నాం. ఒక పొడవైన సొలినాయిడ్ వల్ల ఏర్పడిన స్వయం ప్రేరణ గుణకాన్ని తీసుకుంటున్నాం. దానికి L లెంత్ ఉన్న, ఏ క్రాస్ సెక్షనల్ ఏరియా కలిగిన, N టర్న్స్ ఉన్న, I కరెంట్ ఫ్లో అవుతున్న ఒక సొలినాయిడ్ తీసుకున్నాం. L పొడవున్న, N చుట్లున్న, ఏ మధ్యస్థల వైశాల్యం కలిగి, I విద్యుత్ ప్రవహిస్తున్న ఒక సొలినాయిడ్ తీసుకున్నాము. 1 మీటర్కి ఎన్ని చుట్లు ఉన్నాయంటే N అనుకుంటున్నాం. అంటే మొత్తం చుట్లు బై మొత్తం పొడవుని 1 మీటర్కు ఉన్న చుట్ల సంఖ్య. 1 మీటర్కి ఎన్ని టర్న్స్ ఉంటాయి అంటే స్మాల్ n అనుకుంటున్నాము. అవన్నీ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ టర్న్స్ బై లెంత్ ఆఫ్ ద సొలినాయిడ్. సో ఏం చేస్తున్నాము? L లెంత్ ఉన్న, ఏ క్రాస్ సెక్షన్ ఏరియా కలిగిన, N నెంబర్ ఆఫ్ టర్న్స్ ఉన్న, I కరెంట్ ఫ్లో అవుతున్న ఒక లాంగ్ సొలినాయిడ్ తీసుకున్నాము. దానివల్ల దాంట్లో డెవలప్ అయిన సెల్ఫ్ ఇండక్టెన్స్ వాల్యూని తీసుకొస్తున్నాం. సో 1 మీటర్కి ఎన్ని టర్న్స్ ఉంటాయంటే స్మాల్ n. అవి ఎన్ని అంటే టోటల్ నెంబర్ ఆఫ్ టర్న్స్ బై లెంత్ ఆఫ్ ద సొలినాయిడ్. సో మనకి యాంపియర్స్ లా
స్టేట్మెంట్ ఇది గుర్తుపెట్టుకోవాలి. బి ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ ఎన్ఐ. మ్యూ నాట్ అంటే పర్మియబిలిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్, ఎన్ అనేది నెంబర్ ఆఫ్ టర్న్స్, ఐ అనేది కరెంట్. సో ఆంబియర్స్ లా ప్రకారం బి ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ ఎన్ఐ. కానీ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ డెఫినేషన్ ప్రకారం ఏంటంటే బి ఈజ్ ఈక్వల్ టు 5B ఫ్లక్స్ పర్ ఏరియా. ఆర్ ఫ్లక్స్ దీని నుంచి ఎలా తీసుకొస్తాము, బి ఇంటూ ఏ. కానీ మనకి బి వాల్యూ ఈక్వేషన్ నుంచి ఏంటి, ఇవి ఇందులో బి వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. అంటే బి వాల్యూ ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేస్తున్నాం, మ్యూ నాట్ ఎన్ఐ ఇంటూ ఏ. ఈ ఈక్వేషన్ వచ్చింది. ఇన్ కేసు ఇదేంటి, ఒక టర్న్కి లింక్ అయిన మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ వాల్యూ. అలా కాకుండా మనం తీసుకున్న సొల్లాయిడ్లో ప్రతి టర్న్కి లింక్ అయిన ఫ్లక్స్ కావాలి అంటే ఎన్ నెంబర్ ఆఫ్ టర్న్స్ ఉన్నాయి, ఎన్ నెంబర్ ఆఫ్ టర్న్స్ ఉన్నాయి కాబట్టి ఇంటూ ఎన్ అవుతుంది. ఈక్వేషన్లో ఇంటూ ఎన్ అవుతుంది. కానీ ఎన్ అంటే ఏమనుకుంటున్నాము, ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ బై ఎల్ అయినప్పుడు ఎన్ ఏమవుతుంది, ఎన్ ఇంటూ ఎల్ అవుతుంది. సో అది సబ్స్టిట్యూట్ చేసాము. సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఈ స్మాల్ ఎన్ ఏమవుతుంది, మ్యూ నాట్ ఎన్ స్క్వేర్ ఐఏఎల్ అవుతుంది. ఇది ఈక్వేషన్ నెంబర్ 4 అనుకుంటున్నాం. కానీ ఇందాక మనం డిఫైన్ చేసుకున్నట్టు సెల్ఫ్ ఇండక్టెన్స్ ద్వారా డెఫినేషన్ ప్రకారం ఏంటి, 5B ఈజ్ ఈక్వల్ టు ఎల్ఐ. ఇక్కడ మనకి ఈక్వేషన్ 4 నుంచి వచ్చింది ఏంటి, 5B ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ ఎన్ స్క్వేర్ ఐఏఎల్. సో ఈ ఈక్వేషన్ నెంబర్ 5 నుంచి ఈక్వేషన్ నెంబర్ 4 నుంచి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రెండు ఫ్లక్స్లే కాబట్టి ఈక్వేట్ చేస్తే కనుక ఎల్ఐ ఈజ్ ఈక్వల్ టు ఈక్వేషన్ మ్యూ నాట్ ఎన్ స్క్వేర్ ఐఏఎల్. ఐ క్యాన్సిల్ అయిపోతుంది. సో మిగిలింది క్యాపిటల్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ ఎన్ స్క్వేర్ ఏఎల్. కానీ స్మాల్ ఎన్ ప్లేస్లో మనం క్యాపిటల్ ఎన్ బై ఎల్ రాసుకుంటున్నాము. అలాగే ఎల్ ఒకటి క్యాన్సిల్ అయిపోతే కనుక సెల్ఫ్ ఇండక్షన్ డ్యూ టు లాంగ్ సోలినాయిడ్ ఎంత ఉంటుంది అంటే ఎల్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ ఎన్ స్క్వేర్ ఏ బై ఎల్. అండ్ దాని యొక్క యూనిట్ హెన్రీ. ఒక పొడవైన సోలినాయిడ్ తీసుకుంటున్నాము, దాని యొక్క పొడవు ఎల్ అనుకుంటున్నాము, దాని యొక్క మధ్యఛేద వైశాల్యం ఏ అనుకుంటున్నాము, దాంట్లో మొత్తం ఉన్న చుట్ల సంఖ్య ఎన్ అనుకుంటున్నాము, దాంట్లో విద్యుత్ ప్రవహిస్తుంది అనుకుంటున్నాము. అలాగే 1 మీటర్కి ఎన్ని నెంబర్ ఆఫ్ చుట్లు ఉంటాయంటే స్మాల్ ఎన్ అనుకుంటున్నాము, మొత్తం చుట్ల సంఖ్య బై దాని యొక్క పొడవు. ఇప్పుడు యాంపియర్స్ నియమం నుంచి ఎప్పుడైనా అయస్కాంత క్షేత్రం విలువ ఎంత ఉంటుంది, మ్యూ నాట్ ఎన్ఐ. కానీ మనకి అయస్కాంత ప్రేరణ నుంచి నిర్వచనం నుంచి బి ఈజ్ ఈక్వల్ టు 5B బై ఏ, దాని నుంచి 5B ఈజ్ ఈక్వల్ టు బిఏ. అలాగే ఇక్కడ బి వాల్యూని ప్రతిక్షేపించుకుంటే ఈ సమీకరణం వచ్చింది. కానీ మనకి ఇదేంటి, సోలినాయిడ్ తీసుకున్నప్పుడు ఒక్కొక్క చుట్టకి ఏర్పడిన అయస్కాంత అభివాహం విలువ. కానీ మొత్తం అన్ని చుట్లకి ఏర్పడిన అయస్కాంత ప్రతి చుట్టకి ఏర్పడిన అయస్కాంత అభివాహం విలువ ఎంత ఉంటుంది అంటే ఇంటూ ఎన్ అవుతుంది. ఎన్ ప్లేస్లో మనం ఎన్ ఇంటూ ఎల్ ప్రతిక్షేపించుకున్నాము. సో దాని విలువ 5B ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ ఎన్ స్క్వేర్ ఐఏఎల్ అయింది. కానీ స్వయం ప్రేరణ నిర్వచనం ప్రకారం 5B ఈజ్ ఈక్వల్ టు ఎంత, ఎల్ఐ. సో దీని నుంచి ఎడం వైపు 2 5Bలు కాబట్టి దాన్ని ఈక్వేట్ చేసి ఐ క్యాన్సిల్ చేసేస్తే ఇంత వచ్చింది. కానీ ఎన్ ప్లేస్లో ఎన్ బై ఎల్ ప్రతిక్షేపించుకుని ఎల్ క్యాన్సిల్ అయిపోతే మనకి ఒక పొడవైన సోలినాయిడ్ వల్ల ఏర్పడిన స్వయం ప్రేరణ విలువ. నెక్స్ట్, అయస్కాంత క్షేత్రంలో నిల్వ ఉన్న శక్తి ఆర్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇక్కడ మనం ఏం మాట్లాడుకుంటున్నాము అంటే ఎంత ఎనర్జీ స్టోర్ అయింది ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో, ఆ ఎనర్జీని తీసుకొస్తున్నాము. సో దానికి ఏం చేస్తున్నాము అంటే ఒక లాంగ్ సోలినాయిడ్ తీసుకుంటున్నాము, దాని యొక్క లెంత్ ఎల్ అనుకుంటున్నాము, క్రాస్ సెక్షనల్ ఏరియా ఏ అనుకుంటున్నాము. సో దాంట్లో కరెంట్ ఫ్లో అయితే కనుక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఆ ఫీల్డ్ అనేది లోపల యూనిఫామ్గా ఉంటుంది. అండ్ దాని యొక్క ఫీల్డ్ అసోసియేట్ అయిన వాల్యూమ్ ఎంత ఉంటుంది అంటే ఆ ఫీల్డ్లో ఉన్న వాల్యూమ్ ఎంత అంటే మనం తీసుకున్న క్రాస్ సెక్షన్ ఏరియా ఇంటూ లెంత్. ఇప్పుడు ఆ కరెంట్ కాయిల్ ద్వారా ఫ్లో అవుతుందని చెప్పుకుంటున్నాం కదా. ఒకవేళ కరెంట్ కనుక కాయిల్ ద్వారా ఫ్లో అయినప్పుడు మనం ఇందాక సెల్ఫ్ ఇండక్షన్ గురించి మాట్లాడుకున్నాం. సెల్ఫ్ ఇండక్షన్ ఏమవుతుంది, ఆ కరెంట్ యొక్క గ్రోత్ని అపోజ్ చేస్తుంది. అంటే ఏమవుతుంది, కరెంటు కాయిల్లో
కరెంట్ పాస్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఈఎంఎఫ్ ప్రొడ్యూస్ అవుతుందని చెప్పుకుంటున్నాం కదా. అంటే ఇక్కడ ఏమవుతుంది, కరెంటు ఫ్లోని అంటే ఈ సెల్ఫ్ ఇండక్షన్ అనేది ఈ గ్రోత్ ఆఫ్ కరెంట్ని అపోజ్ చేస్తుంది. అంటే అర్థం ఏంటి, కరెంట్ అనేది ఈ బ్యాక్ ఈఎంఎఫ్కి ఎగెయిన్స్ట్గా కరెంట్ ఫ్లో ఉంటుంది. అంటే దానికి ఎగెయిన్స్ట్గా వర్క్ జరుగుతుంది. సో ఆ వర్క్ ఎంత అంటే dW = -EI × D. సో EMF ఇంటూ కరెంట్ ఇంటూ చేంజ్ ఇన్ టైం. సో ఈ ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేసాము, -LdI/dt సబ్స్టిట్యూట్ చేసాము. మైనస్ మైనస్ ప్లస్ అయిపోయింది ఇంటూ IDT. ఇక్కడ మనం ఏం చెప్తున్నాము, కరెంటు ఇంక్రీజ్ అవుతున్నప్పుడు సెల్ఫ్ ఇండక్షన్ ఏం చేస్తుందంటే ఆ కరెంట్ గ్రోత్ని అపోజ్ చేయడం వల్ల అపోజ్ చేస్తుందని అనుకుంటున్నాం. అంటే అపోజ్ చేయడం వల్ల అక్కడ దానికి ఎగెన్స్ట్గా వర్క్ జరుగుతుంది. అంటే కరెంట్ ఫ్లో అనేది బ్యాక్ ఈఎంఎఫ్కి, అంటే ఇక్కడ మనం కరెంట్ ఫ్లో అయినప్పుడు ఈఎంఎఫ్ ఏమవుతుంది, ప్రొడ్యూస్ అవుతుంది. అది కరెంట్ డైరెక్షన్ ఎలా ఉంటుంది, ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది. కాబట్టి అక్కడ వర్క్ దేనికి అగెన్స్ట్గా జరుగుతుంది, ఈఎంఎఫ్కి అగెన్స్ట్గా జరుగుతుంది. కాబట్టి ఆ జరిగిన వర్క్ ఎంత అంటే -EI × DT. ఆర్ ఈ ప్లేస్లో LdI/dt సబ్స్టిట్యూట్ చేస్తున్నాం కాబట్టి ఈక్వేషన్ అయింది. కానీ ఆ కరెంట్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఇంక్రీజ్ చేస్తున్నాము, 0 నుంచి I0 వరకు ఇంక్రీజ్ అవుతుంది. సో టోటల్ వర్క్ దాన్ని ఎంత అవుతుంది అంటే W = ఇంటిగ్రేషన్ చేస్తాం దీన్ని. సో ఈ 0 × I0 I/dI/dt అవుతుంది. ఇక్కడ ఏం చేస్తున్నాము, మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో స్టోర్ అయిన ఎనర్జీకి ఈక్వేషన్ తీసుకొస్తున్నాం. దానికి ఏం చేస్తున్నాము, ఎల్ ఎంత ఉన్నా ఏ క్రాస్ సెక్షనల్ ఏరియా కలిగిన ఒక సోలినాయిడ్ తీసుకుంటున్నాము. అందులో I కరెంట్ ఫ్లో అవుతుంది. ఆటోమేటిక్గా అందులో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఆ ఫీల్డ్ అనేది యూనిఫామ్గా ఉంటుంది. సో ఆ ప్రొడ్యూస్ అయిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అసోసియేటెడ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క వాల్యూమ్ ఎంత ఉంటుంది అంటే V = AL అవుతుంది. సో ఇప్పుడు ఒక కాయిల్లో మనం కరెంట్ పంపించినప్పుడు ఏం జరుగుతుంది, అక్కడ ఆటోమేటిక్గా ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ప్రొడ్యూస్ అవుతుందంటే వర్క్ జరుగుతుంది. వర్క్ దానికి అగెయిన్స్ట్గా జరుగుతుంది. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, కరెంట్ ఇంక్రీజ్ అయ్యేటప్పుడు ఏమవుతుంది, సెల్ఫ్ ఇండక్షన్ డెఫినేషన్ ద్వారా మ్యాగ్నెటిక్ ఫ్లక్స్లో చేంజ్ అవ్వడం వల్ల ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది ప్రొడ్యూస్ ఉంది. అంటే కరెంట్ డైరెక్షన్కి ఆపోజిట్ డైరెక్షన్లో ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అంటే సెల్ఫ్ ఇండక్షన్ ఏం చేస్తుంది, కరెంట్ గ్రోత్ని అపోజ్ చేస్తుంది. అంటే దానికి అగెయిన్స్ట్గా వర్క్ జరుగుతుంది ఆ కరెంట్ పెంచుతున్నప్పుడు. అంటే ఆ కరెంట్ ఫ్లో అయినప్పుడు బ్యాక్ ఈఎంఎఫ్కి అగెయిన్స్ట్గా అక్కడ వర్క్ జరుగుతుంది. కాబట్టి ఆ జరిగిన వర్క్ ఎంత అంటే ఈఎంఎఫ్ ఇంటూ కరెంట్ ఇంటూ చేంజ్ అండ్ అపోజ్ చేస్తుంది కాబట్టి మైనస్ వచ్చింది. సో ఫారడేస్ సెకండ్ లా ప్రకారం ఈ ప్లేస్లో ఏం చేస్తున్నాము, LdI/dt సబ్స్టిట్యూట్ చేసాము. మైనస్ మైనస్ ప్లస్ అయిపోయింది. ఇప్పుడు ఆ కరెంట్ ఎక్కడి నుంచి ఎక్కడికి పెరుగుతుంది, 0 నుండి I0 వరకు పెరుగుతుంది. సో దాని మధ్య ఇంటిగ్రేట్ చేస్తున్నాము. సో L బయటికి తీసుకొచ్చేసి dt క్యాన్సిల్ అయిపోతే మిగిలింది IdI. ఆర్ ఇప్పుడు దీన్ని ఇంటిగ్రేట్ చేస్తున్నాము. I² 2 అవుతుంది. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, ½ L బయటికి తీసుకొచ్చేస్తే I0² -0 అవుతుంది. సో ½ LI0² అయింది. ఇది పొటెన్షియల్ ఎనర్జీ ఫామ్లో స్టోర్ అవుతుంది. సో ½ LI0² వర్క్ డన్నే పొటెన్షియల్ ఎనర్జీ ఫామ్లో స్టోర్ అవుతుంది. కాబట్టి దాన్ని యూతో డినోట్ చేస్తున్నాం. కానీ ఇంతకుముందు మనం ఒక సోలినాయిడ్ వల్ల డెవలప్ అయిన సెల్ఫ్ ఇండక్టెన్స్ వాల్యూ ఎంత ఉంటుంది, μ0n² AL కదా, అది L ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తుంటే ఇది అయింది. సో ఇందులో I0² ఉంది, n² ఉంది. సో μ0ని న్యూమరేటర్ అండ్ డినామినేటర్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, μ0 n I0² μ0 × AL ½ ఎలాగా ఉంటుంది. కానీ μ0 ni అంటే నథింగ్ బట్ B అని తెలుసు కదా. సో ఎనర్జీ ఎంత ఉంటుంది అంటే ½ B² μ0 AL అవుతుంది. ఏం చేస్తున్నాము, ఒక L పొడవున్న ఏ మధ్యస్థాల వైశాల్యం కలిగిన I విద్యుత్ ప్రవహిస్తున్న ఒక సోలినాయిడ్ తీసుకుంటున్నాము. సో I విద్యుత్ ప్రవహిస్తుంది వల్ల అక్కడ అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది. దాని యొక్క ఘనపరిమాణం ఎంత అంటే A × L అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, I విద్యుత్ ప్రవహించడం వల్ల ఈ స్వయం ప్రేరణ వల్ల ఏమవుతుంది, అక్కడ మనకి ప్రేరిత విద్యుత్ చాలక బలం అనేది ఏర్పడుతుంది. అంటే I
విద్యుత్ని పెంచే కొలది అక్కడ ఏమవుతుంది అంటే మనకి దానికి వ్యతిరేకంగా పని జరుగుతుంది కాబట్టి ఆ పని ఎంత ఉంటుంది అంటే dW మైనస్ ఈ అంటే విద్యుత్ చాలక బలము ఇంటూ విద్యుత్ ప్రవాహము ఇంటూ కాలం యొక్క మార్పు వ్యతిరేకిస్తుంది కాబట్టి మైనస్ వచ్చింది. సో ఈ ప్లేస్లో ఫ్యారడేస్ రెండో నియమం ప్రకారం మైనస్ LdA/dt ప్రతిక్షేపిస్తున్నాం కాబట్టి ప్లస్ LdA/dt ఇంటూ IDT అయింది. dt ఇక్కడ క్యాన్సిల్ చేసుకున్నా పర్వాలేదు, లేదంటే వర్క్ డన్ విలువ ఇంత. ఇప్పుడు ఏం చేస్తున్నాం, మొత్తం విద్యుత్ ప్రవాహం అంటే విద్యుత్ ప్రవహింప చేసినప్పుడు స్వయం ప్రేరణ వల్ల అక్కడ విద్యుత్ చాలక బలం ఏర్పడుతుంది. అది ఎలా ఏర్పడుతుంది అంటే వ్యతిరేక దిశలో ఏర్పడుతుంది కాబట్టి అప్పుడు జరిగిన పని విలువ కనుక్కున్నాము. ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పెరుగుతుంది విద్యుత్ ప్రవాహం, 0 నుండి ఎక్కడి వరకు పెరుగుతుంది, I0 వరకు పెరుగుతుంది కాబట్టి మొత్తం జరిగిన పని ఎంత అంటే W ఇంటిగ్రేషన్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ dt క్యాన్సిల్ చేస్తే L బయటికి తీసుకొచ్చేసి దాన్ని సమాకలనం చేస్తే మనకి జరిగిన పని ఎంత వస్తుందంటే ఇంత. ఆ జరిగిన పని ఎందులో ఎలా నిర్వహించుకుంటుంది అంటే ఎనర్జీ రూపంలో అది నిల్వ ఉంచుకుంటుంది. సో అందుకని U ½ L/I02 అయింది. కానీ మనకి L అంటే ఏంటి, ఇందాకే మనం కనుక్కున్నాం కదా, ఏంటది స్వయం ప్రేరణ, ఒక సొల్లాండ్ వల్ల ఏర్పడిన స్వయం ప్రేరణ విలువ ఎంత అంటే L, అది అందులో ప్రతిక్షేపించుకుని. ఇందులో n² ఉంది, I02 ఉంది, μ02 కూడా ఉంటే మనకు తెలుసు కదా, B μ0 కదా. సో అలా రావడం కోసం ఏం చేస్తామంటే μ0ని న్యూమరేటర్ అండ్ డినామినేటర్ మల్టిప్లై చేసుకుని దీన్ని B² కింద రాసుకున్నాము ఇంటూ AL/μ0. ఇది అయస్కాంత క్షేత్రంలో నిలవ ఉంచుకున్న శక్తికి సమీకరణం. థ్యాంక్ యూ.